నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉంది. అందుకే అన్ని రంగాల వారికి అండగా ఉండేలా పలు సంక్షేమ పథకాలు రూపొందించి విజయవంతంగా దేశవ్యాప్తంగా అమలు చేస్తోంది. ఈ సంక్షేమ పథకాలకు అనుగుణంగానే కేంద్ర బడ్జెట్ను రూపొందించి నిధులు విడుదల చేస్తున్నారు. ఆర్థిక రంగాన్ని పరుగులు పెట్టించడంతో పాటు అన్ని రంగాల అభివృద్ధికి చేపడుతున్న చర్యల గురించి మోడీ ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా వ్యవహరిస్తోంది. ముఖ్యంగా కోవిడ్ సంక్షోభంలో ఆత్మనిర్భర్ అభియాన్ పేరిట మరిన్ని నిధులు విడుదల చేస్తోంది. అందరికీ ఆవాసం, వివిధ పెన్షన్ స్కీములు, సుకన్య సమృద్ధి యోజన, ముద్రా లోన్స్, ఆయుష్మాన్ భారత్, పదుల సంఖ్యలో సంక్షేమ పథకాలను అమలు చేసి ఆధునిక సంక్షేమ భారత్ను నిర్మిస్తోంది. మోడీ సర్కారు సంక్షేమ పథకాలపై ఫోకస్ చూద్దాం. ముద్ర ఈ పథకం దేశంలో చెరగని ముద్ర వేసేలా మోడీ సర్కార్ రూపొందించి విజయవంతంగా అమలు చేస్తోంది. చిన్న మధ్యతరగతి వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి ముద్ర పథకం భరోసా ఇస్తోంది. బిజినెస్ చేయాలనుకునే వారందరికీ ఇప్పుడు ముద్ర ఓ కల్పతరువుగా మారింది. కరోనా సంక్షోభంలో సొంతగా వ్యాపారాలు చేసుకుంటూ కోట్లాది మందికి ఉపాధి కల్పిస్తున్న ఈ పథకం 10 లక్షల వరకు రుణాలందిస్తోంది. ప్రధానమంత్రి ముద్ర యోజన. చేతిలో డబ్బు లేదు, అయినా ఏదైనా బిజినెస్ చేయాలనుకున్న ఔత్సాహికులకు ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్ ముద్రా పథకం కింద ఆర్థికంగా అండగా ఉంది. జస్ట్ ఆన్లైన్లో అప్లై చేసుకుని సొంతంగా వ్యాపారం చేసుకుంటూ ఇతరులకు ఉపాధి కల్పించేందుకు ముద్రా స్కీమ్ ఇతోధికంగా సాయం చేస్తోంది. కరోనా కారణంగా ఉద్యోగాలు పోవటంతో చాలా మంది ఇప్పుడు ముద్రా రుణాలను ఆశ్రయిస్తున్నారు. మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ ముద్రా పేరుతో శిశు, కిషోర్, తరుణ్ అనే 3 విభాగాల్లో రుణాలు ఇస్తారు. శిశు కింద 50,000 లోపు లోన్లు, కిషోర్ కింద 5 లక్షల వరకు, తరుణ్ కింద 10 లక్షల వరకు రుణమిస్తారు. చిన్న తరహా వ్యాపారులు, సర్వీస్ సెక్టార్, పండ్లు, కూరగాయలు, ట్రక్ ఆపరేటర్లు, క్యాటరింగ్, బొటిక్, చిన్న పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు వంటి గ్రామీణ, పట్టణాల అవసరాలకు ఉపయోగపడే వ్యాపారాలకు రుణాలు మంజూరు చేస్తారు. దగ్గరలో ఉన్న బ్యాంకుల నుంచి లబ్ధిదారులకు ముద్రా రుణాలు ఇస్తారు. ఇందుకు ఆస్తులు తనఖా పెట్టనవసరం లేదు. కారు, 2 వీలర్ లోన్స్ కూడా వీటి కింద తీసుకోవచ్చు. ఎలాంటి గ్యారెంటీ లేకుండానే ముద్రా లోన్ పొందవచ్చు. తీసుకున్న రుణాన్ని 5 ఏళ్లలోపు తిరిగి చెల్లించాలి. ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు అవసరం లేదు. బ్యాంకు ప్రాతిపదికన రుణాలపై వడ్డీ రేట్లు మారుతాయి. www.mudra.org.in వెబ్సైట్ ద్వారా లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. और पूरे देश में करोड़ों करोड़ों लोग जिन्होंने कभी बैंक का दरवाजा नहीं देखा था, उनके बैंक के खाते खुल गए. अब एक कदम हम आगे चले, खाते तो खुल गए, अब उनका बैंक से कारोबार बढ़ना चाहिए. और इसी में से ये प्रधानमंत्री मुद्रा योजना का जन्म हुआ है. आपको अपना कारोबार चलाने के लिए बैंक से अलग अलग किस्म की लोन मिल सकती है, पैसे मिल सकते हैं. మన దేశంలో ఎంతో గుప్తమైన ఔత్సాహిక పారిశ్రామిక శక్తి ఉందని తాను బలంగా నమ్ముతున్నట్లు దీన్ని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తేవాల్సి ఉందనేది మోదీ అభిప్రాయం. దేశం ఉద్యోగాలను ఆర్జించే దేశంగా ఉండే కన్నా ఉద్యోగం కల్పించే దేశంగా మార్చేందుకే ముద్రా పథకం. गरीब की एक एक बात की चिंता ये प्रधानमंत्री मुद्रा योजना के द्वारा की गई है. और मुझे विश्वास है कि जिन गरीबों को पैसा मिल रहा है वे काम तो करेंगे ही, लेकिन अपना काम बढ़ाने के लिए किसी न किसी गरीब को अपने यहां काम पर भी रख लेंगे, नौकरी रख लेंगे. गांव से, छोटे छोटे शहरों से लाखों गरीब युवाओं को इसके कारण रोजगार की संभावना पैदा होगी और उसकी भी रोजी रोटी चलना शुरू हो जाएगा. एक ऐसी आर्थिक व्यवस्था जो समाज के नीचे के तबके को ताकतवर बनाएगी. और अगर एक बार हिंदुस्तान का ये नीचे का तबका ताकतवर बन गया, आर्थिक समृद्धि वाला बन गया, अगर ये फाउंडेशन मजबूत हो गया, तो हिंदुस्तान की आर्थिक विकास की ऊंचाइयां तेज गति से ऊपर चलती जाएगी, आगे बढ़ती जाएगी. ये मेरा विश्वास है. లాక్డౌన్ కారణంగా అనేక పరిశ్రమలు భారీ నష్టాల్లో కూరుకుపోయాయి. చాలా కంపెనీలు ఉద్యోగులను తొలగించాయి. ఈ సంక్షోభ సమయంలో ప్రధాని ముద్రా పథకం చాలా మంది ప్రజలు వ్యాపారం వైపు దృష్టి సారించేలా చేస్తోంది. ప్రాజెక్టు గురించి పూర్తి సమాచారాన్ని అందిస్తే బ్యాంకు ద్వారా మీకు సులభంగా ముద్రా లోన్ లభిస్తుంది. వ్యాపారంలో పెట్టుబడి పెట్టిన డబ్బులో 70% లోన్ ఇస్తారు.
ఆత్మ నిర్భర్లో భాగంగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి ముద్రా స్కీమ్ కింద లోన్లు అందించడాన్ని మోదీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. వ్యవసాయేతర రంగాలైన తయారీ, వాణిజ్యం, సేవా రంగాల్లో రుణాలు తీసుకునేందుకు 27 ప్రభుత్వ రంగ బ్యాంకులు, 17 ప్రైవేటు రంగ బ్యాంకులు, 27 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, 25 సూక్ష్మ రుణ సంస్థల నుంచి లబ్ధిదారులు రుణాలను తీసుకోవచ్చు. पहले अगर बैंक से पैसा लेना है तो कोई गारंटी चाहिए, किसी का मकान चाहिए, गाड़ी चाहिए, उसके बदले में मिलता था. हमने कहा गरीब कहां से लाएगा बेचारा, और लेने जाएगा तो वो भी आधे पैसे मांग लेगा, तो ये करेगा क्या. सरकार ने नया नियम बनाया कि गरीब से इस प्रकार की कोई गारंटी नहीं ली जाएगी, उसको एक बार पैसा दिया जाएगा. और मेरा विश्वास है कि गरीब पाई पाई चुकता करता है. कोई गरीब कभी बैंक का पैसा रखेगा नहीं अपने पास. जब वो कमाएगा तो पैसा जरूर लौटाएगा. ये मेरा गरीबों के प्रति विश्वास है. నిధుల కోసం కటకటలాడే పేద మధ్యతరగతి వారికి ఇది ఓ వరంగా మారింది. 2015 ఏప్రిల్లో ఈ స్కీమ్ ప్రారంభమైనప్పటి నుంచి దేశవ్యాప్తంగా 15.10 లక్షల కోట్ల రుణాలు మంజూరు చేయగా 28.81 కోట్ల మంది లబ్ధిదారులున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. తమిళనాడులో అత్యధికంగా ముద్రా లోన్ల లబ్ధిదారులుండగా వీరిలో మహిళలు అత్యధికంగా ఉండడం హైలైట్. అమ్మాయిలకు విద్యా భద్రతను కల్పించేలా సుకన్య సమృద్ధి యోజనను మోడీ సర్కార్ ప్రారంభించింది. బేటీ బచావో బేటీ పడావో పథకం కింద తల్లిదండ్రులు తమ కుమార్తెలను ప్రోత్సహించేలా ఆర్థిక భరోసా కల్పిస్తోంది. చిన్న డిపాజిట్ పథకమైన ఆడపిల్లల ఉన్నత విద్య, వివాహ ఖర్చులకు ఇది ఉద్దేశించిన పథకంగా పాపులర్ అయింది. అబార్షన్, శిశు హత్యలకు విరుగుడుగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన మరో ప్రతిష్టాత్మక పథకమే బేటీ బచావో బేటీ పడావో. ఈ పథకం కింద అమ్మాయిల భవిష్యత్తు కోసం చిన్న మొత్తాల్లో పొదుపు చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. అత్యధిక వడ్డీ ఇస్తూ అమ్మాయి ఉన్నత చదువుల కోసం పెద్ద మొత్తం ఒకేసారి చేతికి వచ్చేలా సుకన్య సమృద్ధి యోజన పథకం రూపొందించారు. అమ్మాయిలు ఆత్మఘోరంగా బతికేలా వారి విద్యను ప్రోత్సహించే విధంగా భరోసా కల్పించడం కోసం 2015 జనవరి 22వ తేదీన సుకన్య సమృద్ధి యోజనను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. తమ కుమార్తెల భవిష్యత్తును భద్రపరచడానికి తల్లిదండ్రులను ఆర్థికంగా ప్రోత్సహించడమే దీని లక్ష్యం. पिछले दिनों जितने गेम्स हुए हैं उसमें इनाम पाने वाले अगर लड़के हैं तो 50% इनाम पाने वाली लड़कियां हैं. गोल्ड मेडल लाने वाली लड़कियां हैं. खेलकूद हो, विज्ञान हो, व्यवसाय हो, सेवा का क्षेत्र हो, शिक्षा का क्षेत्र हो, आज महिलाएं रत्ती भर भी पीछे नहीं है. और ये सामर्थ्य हमारी शक्ति में है, और इसलिए मैं आपसे आग्रह करने आया हूं. బాలిక పుట్టినప్పటి నుంచి 10 సంవత్సరాల వయసు వచ్చే ముందు ఎప్పుడైనా ఆమె పేరిట తల్లిదండ్రులు లేదా లీగల్ గార్డియన్ ద్వారా ఖాతా తెరవచ్చు. ఈ పథకం ప్రారంభించిన తేదీ నుంచి 21 సంవత్సరాలు పనిచేస్తుంది. SSY ఖాతా బ్యాలెన్స్లో 50% వరకు పాక్షిక ఉపసంహరణ, 18 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఆడపిల్లల విద్యా ఖర్చులను తీర్చడానికి అనుమతిస్తారు. సుకన్య సమృద్ధి యోజన ఖాతా వడ్డీ రేటును ఎప్పటికప్పుడు భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలియజేస్తుంది. మెచ్యూరిటీపై బకాయిలు, ఖాతాలో ఉన్న వడ్డీతో పాటు ఖాతాదారునికి చెల్లిస్తారు. మెచ్యూరిటీ తర్వాత SSY ఖాతా మూసివేయకపోతే మిగిలిన మొత్తంపై వడ్డీ వస్తూనే ఉంటుంది. 21 సంవత్సరాల పదవీకాలం పూర్తయ్యేలోపు ఆడపిల్లలు వివాహం చేసుకుంటే ఖాతా ఆటోమేటిక్గా క్లోజ్ అవుతుంది. ఈ పథకంలో పెట్టుబడి సురక్షితం. వడ్డీపై పన్ను మినహాయింపు కూడా వచ్చి ఖచ్చితమైన రాబడి ఉంటుంది. ఇంట్లో 2 అమ్మాయిలుంటే 2 పేరుతో ఈ పథకం తీసుకోవచ్చు. సుకన్య సమృద్ధి స్కీమ్లో చేరడం వల్ల అమ్మాయిలకు ఆర్థిక భద్రత లభిస్తుంది. పెళ్లి, ఉన్నత చదువులు వంటి వాటి కోసం స్కీమ్ డబ్బులను ఉపయోగించుకోవచ్చు. అకౌంట్ మెచ్యూరిటీ కాలం 21 ఏళ్లు. ఏడాదిలో కనీసం 250 డిపాజిట్ చేసినా సరిపోయేలా సవరణలు అమలవుతున్నాయి. గరిష్టంగా 1,50,000 వరకు డిపాజిట్ చేయవచ్చు. ఎంత డిపాజిట్ చేయాలనేది తల్లిదండ్రుల ఇష్టంపై ఆధారపడి ఉంటుంది. ప్రతి సంవత్సరం 250 రూపాయల నుంచి 1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. 10 ఏళ్లలోపు ఆడపిల్లల పేరుపై మాత్రమే సుకన్య సమృద్ధి అకౌంట్ను పోస్టాఫీస్ లేదా బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. ఈ పథకం కింద వడ్డీ ఆదాయం, మెచ్యూరిటీ మొత్తంపై కూడా ఆదాయ పన్ను మినహాయింపు కూడా లభిస్తుంది. ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న భారత్ వంటి దేశంలో పేదలందరికీ ఉచితంగా ఆరోగ్య పథకాలు అమలు చేయగలమా అన్న అనుమానాలను పటాపంచలు చేస్తోంది ఆయుష్మాన్ భారత్. పేదలకు ఆరోగ్యం ప్రసాదించే ఆయుష్మాన్ భారత్తో
మన దేశం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచింది. ఆరోగ్య భరోసా ఇచ్చే ఈ పథకం దేశంలో సూపర్ హిట్ స్కీమ్ గా అందరి జేజేలు అందుకుంటోంది. ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజనను ఆయుష్మాన్ భారత్ యోజనగా కూడా పిలుస్తారు. పేదలకు వరంగా అత్యంత వరప్రదాయినిగా మారింది. ఈ యోజన కింద దేశంలోని 10 కోట్లకు పైగా పేద కుటుంబాలు, బడుగు వర్గాలకు హెల్త్ ఇన్సూరెన్స్ లభిస్తోంది. దాదాపు 50 కోట్ల మంది సాలుకు 5 లక్షల బీమా సౌకర్యం పొందుతున్నారు. ఈ పథకం కింద గ్రామీణ ప్రాంతాలలో పక్కా ఇల్లు లేని వారికి, కుటుంబ పెద్దగా మహిళ అయి ఉన్న ఫ్యామిలీలకు, దివ్యాంగులకు, ఎస్సీ ఎస్టీ వర్గాలకు, గిరిజనులకు, రోజువారీ కూలీలు, ఏ ఆధారం లేని వారి ఈ పథకం కింద ప్రయోజనం పొందడానికి అర్హులవుతారని కేంద్రం పేర్కొంది. అలాగే పట్టణ ప్రాంతాలలో యాచకులు, చెత్త నేరేసుకునేవారు, పని మనుషులు, మేస్త్రీలు, హ్యాకర్లు, ప్లంబర్లు, వెల్డర్లు, కూలీలు, పెయింటర్లు, సెక్యూరిటీ గార్డులు, స్వీపర్లు, డ్రైవర్లు, రిక్షా కార్మికులు కూడా ఆయుష్మాన్ భారత్ పథకాన్ని వినియోగించుకుంటున్నారు. ఆయుష్మాన్ పథకంలో చేరిన అన్ని రాష్ట్రాలలో అసంఘటిత రంగంలో పనిచేస్తున్న వర్గాల వారికి ఆరోగ్య భరోసా కల్పిస్తోంది కేంద్ర ప్రభుత్వం. కరోనా మహమ్మారి సమయంలో ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేటు హాస్పిటల్లో కూడా ఉచితంగా కోవిడ్ టెస్టులు చేసి చికిత్స దక్కేలా ఈ పథకం ఆదుకుంటుంది. సాధారణ జలుబు, జ్వరాన్ని ఈ పథకంలో చేర్చలేదు. ఆయుష్మాన్ భారత్ యోజన కింద ఎలిజిబిలిటీ క్రైటీరియాని చెక్ చేయాలనుకుంటే 14555 నెంబర్ కి గానీ 1800111565 హెల్ప్ లైన్ నెంబర్ ని గానీ సంప్రదించవచ్చు. ఆన్లైన్ లో www.pmz.government.in లో చూసుకోవచ్చు. కోవిడ్ సోకిన రోగులకు హాస్పిటలైజేషన్ తర్వాత కూడా ఉచితంగా ట్రీట్మెంట్, మందులు ఈ పథకం కింద అందుతుంది. దేశంలో అర్హులైన వారంతా ఈ పథకాన్ని వినియోగించుకోవాలని కేంద్రం సూచిస్తుంది. అర్హులైన వారు తమ ఆధార్ కార్డ్, కోవిడ్ రిపోర్ట్ వంటి వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. అండమాన్ నికోబార్ ఐలాండ్స్, ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బీహార్, చండీగఢ్, ఛత్తీస్గఢ్, దాద్రా నగర్ హవేలీ, డయ్యూ, డామన్, గోవా, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, లడక్, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, మిజోరాం, నాగాలాండ్, పుదుచ్చేరి, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, తమిళనాడు, త్రిపుర, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు ఆయుష్మాన్ భారత్ పథకంలో చేరి తమ రాష్ట్రంలోని ప్రజలకు ఆరోగ్య సదుపాయాన్ని ఉచితంగా కల్పిస్తున్నారు. ఈ లిస్టులోని కొన్ని రాష్ట్రాలు సొంతంగా ఆరోగ్యశ్రీ తరహా పథకాలు అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ పథకంలో కూడా చేరి తమ రాష్ట్ర ప్రజలకు అత్యధిక లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకుంటున్నారు. రైతులకు, చిరు వ్యాపారులకు, అసంఘటిత రంగంలో పనిచేస్తున్న వారికి బీమాతో ధీమా కల్పిస్తోంది మోడీ సర్కార్. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, ప్రధానమంత్రి కర్మయోగి మాన్ ధన్ యోజన పేర్లతో వీరికి ఆర్థికంగా అండదండలు కల్పిస్తోంది మోడీ ప్రభుత్వం. గతంలో ఏ ప్రభుత్వాలు ఇలా రైతులకు, కూలీలకు భద్రత కల్పించలేదు. కేంద్ర ప్రభుత్వం వివిధ రకాల పెన్షన్ పథకాలను అందిస్తోంది. ప్రధానమంత్రి కర్మయోగి మాన్ధన్ స్కీమ్ కింద చిరు వ్యాపారులకు పెన్షన్ పథకం అమల్లో ఉంది. దేశంలో సుమారు 3 కోట్ల మంది చిరు వ్యాపారులు ఉన్నారు. వారందరికీ పెన్షన్ సదుపాయం అమలు చేస్తున్నట్టు కేంద్రం వెల్లడించింది. అందుకు అనువుగా కేంద్ర బడ్జెట్లో కేటాయింపులు జరుగుతున్నాయి. 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయసున్న చిరు వ్యాపారులందరినీ పెన్షన్ స్కీమ్ పరిధిలోకి తీసుకురావడమే ఈ పథకం ముఖ్య లక్ష్యం. ఈ పథకంలో చేరిన వారందరికీ 60 ఏళ్లు దాటిన తర్వాత నెల నెలా పెన్షన్ చెల్లించనున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఈ స్కీమ్లో చేరిన సభ్యులు నామమాత్రంగా మాత్రమే చెల్లింపులు చేస్తున్నారు. ఈ పథకంలో చేరితే ప్రతి నెల కనీసం 3000 పెన్షన్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. అసంఘటిత రంగంలోని వారి ఆర్థిక, సామాజిక భద్రత లక్ష్యంగా కేంద్రం ఈ స్కీమ్ను అందిస్తోంది. పదవి విరమణ తర్వాత ఈ స్కీమ్ ఎంతో బాసటిగా నిలుస్తుంది. అసంఘటిత రంగానికి చెందిన వారు ఈ స్కీమ్లో చేరొచ్చు. రిక్షా తొక్కునేవారు, వీధులు ఊడ్చేవారు, ఇటుకలు తయారు చేసేవారు, ఇంట్లో పనులు చేసేవారు, వ్యవసాయ రంగంలోని కూలీలు, నిర్మాణ రంగంలోని కూలీలు, బీడీ వర్కర్లు, చేనేత కార్మికులు, తోలు కార్మికులు, కొబ్బరికాయలు అమ్మేవారు, ఇలా అసంఘటిత రంగంలోని ఎవరైనా PMSYM పెన్షన్ స్కీమ్లో చేరవచ్చు. వీరి నెలవారీ ఆదాయం 15,000 లోపు ఉండాలి. ఈపీఎఫ్, ఎన్పీఎస్, ఈఎస్ఐ వంటి వాటిలో మెంబర్గా ఉండకూడదు. పన్ను చెల్లించేవారు కూడా ఈ స్కీమ్కు అనర్హులు. ఆధార్ కార్డు, బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ లేదా జన్ధన్ ఖాతా ఉంటే చాలు స్కీమ్లో సభ్యత్వం తీసుకోవచ్చు. పెన్షన్ స్కీమ్లో చేరితే నెలకు కనీసం 3000 పెన్షన్ వస్తుంది. 60 ఏళ్లు దాటిన తర్వాతనే పెన్షన్ తీసుకోగలం. ఒకవేళ ఈ పథకంలో చేరిన సభ్యుడు చనిపోతే వారి భాగస్వామికి 50% పెన్షన్ అందుతుంది. పీఎం కిసాన్ స్కీమ్లో ఉన్న రైతులకు పీఎం కిసాన్ మాన్ధన్ యోజన పథకంలో చేరే ఛాన్స్ ఉంటుంది. ఇందులో చేరితే ఏడాదికి 36,000 పొందవచ్చు. ఇప్పటికే దేశవ్యాప్తంగా చాలా మంది రైతులు ఈ స్కీమ్లో చేరారు. పీఎం కిసాన్ మాన్ధన్ యోజన అనే ఈ పెన్షన్ స్కీమ్లో చేరడం వల్ల రైతులకు 60 ఏళ్లు వయసు దాటిన తర్వాత నెలకు 3000 పెన్షన్ లభిస్తుంది. 18 నుంచి 40 ఏళ్ల మధ్యలో వయసు కలిగిన వారు ఈ స్కీమ్లో చేరొచ్చు. పీఎం కిసాన్ స్కీమ్లో చేరిన రైతులు ఈ పథకంలో చేరడానికి ఎలాంటి పత్రాలు, డాక్యుమెంట్లు, ఐడీలు ఇవ్వాల్సిన పని లేదు. ఈ స్కామ్ ప్రారంభించడానికి ఎలాంటి ఫీజులు, ఛార్జీలు లేవు.
సమాజంలోని బలహీన వర్గాల కోసం నెలవారీ పెన్షన్ స్కీమ్ అయిన అటల్ పెన్షన్ పథకం కింద చందాదారులు 60 ఏళ్లు నిండిన తర్వాత స్థిర పెన్షన్ మొత్తాన్ని పొందుతారు. ఈ పథకంలో పెన్షన్ మొత్తం వ్యక్తి చందా ఆధారంగా 1,000 నుంచి 5,000 రూపాయల వరకు ఉంటుంది. అటల్ పెన్షన్ యోజన పథకం ద్వారా రోజుకు 7 రూపాయలు దాచుకుంటే నెలకు 5,000 రూపాయల పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది. ఈ పథకం అందించే పెన్షన్లు 5 వేరియంట్లు ఉన్నాయి. భారత్ను అభివృద్ధి వైపు నడిపించడంలో ఎక్కడా విరామం తీసుకోకుండా మోడీ ప్రభుత్వం పనిచేస్తుంది. ఇప్పటికే చాలా పథకాలను ప్రభుత్వం తీసుకొచ్చింది. కొన్ని పాత పథకాలను కొనసాగిస్తూనే అందులో కొన్ని మార్పులు తీసుకొచ్చింది. ఉజాలా యోజన, స్కిల్ ఇండియా, స్టార్టప్ ఇండియా మిషన్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ప్రధానమంత్రి జీవన జ్యోతి యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, మహిళా ఉద్యమ నిధి యోజన, మిషన్ పోషణ్, మిషన్ వాత్సల్య, మిషన్ శక్తి వంటి ఎన్నో పథకాలను అమలు చేస్తోంది. అభివృద్ధి ఫలాలను అన్ని వర్గాలకు అందేలా చేయడానికే మోడీ సర్కారు తొలి ప్రాధాన్యత ఇస్తోంది. సో ఇది ఇవాల్టి ఫోకస్. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.